ఏడవ తరగతి తెలుగు పాఠాలకు స్వాగతం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు వాచకంలోని ఏడవ తరగతిలోని పాఠాలను ఒకటొకటిగా నేను వివరిస్తున్నాను. రెండవ పాఠం అతిథి మర్యాద, ఏడవ తరగతి తెలుగు పాఠాలు రెండవ పాఠం అతిథి మర్యాద అనే పాఠాన్ని గురించి, ఆ పాఠం యొక్క సారాంశాన్ని గురించి నేను ఇంతకు మునిపే ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రశ్నలు సమాధానాలు అనే ఈ వీడియోను మీరు పిల్లలందరూ కూడా వీక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఈ పాఠం యొక్క సారాంశానికి సంబంధించి ఏ వీడియో అయితే నేను ఆల్రెడీ చేసుకున్నానో ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. కాబట్టి పిల్లలు తప్పనిసరిగా ఆ వీడియోను వీక్షించి ఈ ప్రశ్నలు సమాధానాలు అనే ఈ వీడియోను వాచ్ చేయవలసిందిగా, అంటే చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. సరే, పాఠంలోకి వచ్చేద్దాం. ఈ అతిథి మర్యాద అనే పాఠాన్ని రచించిన కవి ఎవరు? మీకు అందరికీ తెలిసిందే, పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు గారు. శ్రీ పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు గారు. ఆయన యొక్క కలం పేరు ఉషశ్రీ. అంటే ఉషశ్రీ అనే పేరు మీద అనేక రకాలైన రేడియో ప్రసంగాలు చేశారు, ప్రవచనాలు చేశారు. రామాయణ భారత భాగవతాలను వచనంలో ఆయన రచించారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు అనే ప్రాంతంలో జన్మించారు. సరే, మనము 4-5 వాక్యాలలోని జవాబులు రాసేటటువంటి ప్రశ్నల గురించి మొట్టమొదటిసారిగా చూద్దాం. అసలు మొట్టమొదటి ప్రశ్న, అతిథులు అంటే ఎవరు? అతిథి మర్యాద అంటే ఏమిటి? ఇది ప్రశ్న. అతిథులు అంటే ఎవరు? తిథి, వార, నియమం అలాంటివి ఏమీ లేకుండా, అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చేవారు, ముందుగా చెప్పి వచ్చేవారు కారు. అతిథులు అంటే తిథి, వార, నియమం లేకుండా ఇంటికి వచ్చేవారు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. అతిథులు అనగా తిథి, వార, నియమం అలాంటివి ఏమీ లేకుండా ఇంటికి వచ్చేవాళ్ళనే మనం అతిథులు అని చెప్తాం. మన ఇంటికి ఎవరైనా కొత్త వారు వచ్చినా కూడా వారిని మనం సాదరంతో లోపలికి పిలిచి వాళ్ళు కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి నీళ్ళు ఇచ్చి, వారికి తినడానికి త్రాగడానికి కావలసినటువంటివి సమకూర్చడమే మనం చేసే అతిథి మర్యాద అని మనం చెప్తాం. సో ఇది సింపుల్గా మనం సొంత వాక్యాల్లో కూడా సమాధానాన్ని వ్రాయవచ్చును. అతిథులు అంటే ఎవరు, అతిథి మర్యాద అంటే ఏమిటి అనేది 2 భాగాలుగా ఈ ప్రశ్న ఉన్నది. అతిథులు అనగా తిథి, వారము, నియమము అలాంటివి ఏమీ లేకుండా ఇంటికి వచ్చేవారని, మన ఇంటికి ఎవరైనా కొత్తవారు వస్తే వారిని మనం సాధారణంగా ఆహ్వానించి లోపలికి పిలిచి వాళ్ళు కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి నీళ్ళిచ్చి, వారు తినడానికి కానీ త్రాగడానికి కానీ కావలసినవి సమకూర్చి పెట్టి మర్యాదపూర్వకంగా ప్రవర్తించడాన్ని మనము అతిథి మర్యాద అని చెప్తాము. ఇది మొట్టమొదటి ప్రశ్న. సరే, రెండవ ప్రశ్న, ఆతిథ్యం అంటే తిండి పెట్టడమేనా, ఇంకేమైనా చేస్తారా? మీరు ఆలోచించి సమాధానం ఇవ్వండి అనేది రెండవ ప్రశ్న. జాగ్రత్తగా గమనించండి. ఆతిథ్యం అంటే జస్ట్ కేవలం తిండి పెట్టడమే కాదు. వచ్చిన అతిథులను మనము చిత్కరించుకోకూడదు. ఎందుకు వచ్చారయ్యా వీళ్ళు అని మనం అసహ్యపడకూడదు. వచ్చిన అతిథులను మనం సాధారణంగా పలకరించాలి, వాళ్ళ క్షేమ సమాచారాలు అడగాలి. మన ఆహ్వానం ఎలా ఉండాలి? సంతోషకరంగా వారిని మనం ఆహ్వానించినట్టుగా ఉండాలి, మనసులో ఉండాలి, బయటకు కూడా అలాగే ప్రవర్తించాలి. వారు తినడానికి త్రాగడానికి ఏమైనా మనం సమకూర్చాలి. వారి అవసరాలు తీర్చడంలో సహాయం చేసి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇలాంటి పనులన్నీ చేస్తేనే మనం మంచి ఆతిథ్యం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. లేకపోతే మనం మంచి ఆతిథ్యం ఇవ్వలేని వారముగా మిగిలిపోతాం. సో ఆతిథ్యం అంటే ఏంటి? తిండి పెట్టడమేనా, ఇంకా ఏమైనా చేస్తారా? చూడండి, ఇది కదా ప్రశ్న. సో జాగ్రత్తగా గమనించండి. ఆతిథ్యం అంటే కేవలం తిండి పెట్టడమే కాదు, వచ్చిన అతిథులను సాధారణంగా పలకరించాలి, వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు అడగాలి, వారికి ఏమైనా తినడానికి కానీ త్రాగడానికి కానీ మనం సమకూర్చి పెట్టాలి, వారి అవసరాలను తీర్చడంలో మనం సహాయం చేసి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇది ఆతిథ్యం ఇవ్వడమని చెప్తాం. సరే, మూడవ ప్రశ్న ఏమున్నది చూడండి, జాగ్రత్తగా గమనించండి. మూడవ ప్రశ్నలో సక్తుప్రస్తుడు తన అతిథికి ఎలాంటి మర్యాద చేశాడు? అంటే అతిథి మర్యాద అనే పాఠంలో ఉన్నటువంటి ప్రస్తావించబడినటువంటి సక్తుప్రస్తుడు. చూడండి, మూడవ ప్రశ్న, సక్తుప్రస్తుడు తన అతిథికి ఎలా మర్యాద చేశాడు? సక్తుప్రస్తుడు ఎవరు? ఒక గృహస్థు. ఆయన భార్య గృహస్థు అయినటువంటి సక్తుప్రస్తుడు, ఆయన కొడుకు మరియు కోడలు వీరందరూ కూడా దైవభీతితో కేవలం బ్రతకడానికి మాత్రమే
కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఏ రోజు ఆ రోజు వండుకుంటూ జీవనం సాగించేవారు. అలాంటి వారి దగ్గరికి ఒక బక్క చిక్కిన అతిథి వస్తే అలాంటి అతిథికి ఎలా మర్యాద చేశాడని ప్రశ్న అన్నమాట. మనం ఏం సమాధానం చెప్పాలి? సక్తుప్రస్తుడు అతిథిని ఆదరంగా లోపలికి తీసుకుని వచ్చి తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత కుశల ప్రశ్నలు వేశాడు. ఏమని అడిగాడు? అయ్యా కుశలమేనా తమరు అని అడిగాడు. తన ఆతిథ్యం స్వీకరించి దయచూపమని అతిథిని ఆయన వేడుకున్నాడు. అది సక్తుప్రస్తుడు తన అతిథికి చేసినటువంటి మర్యాద. సరే, 4వ ప్రశ్న. దయగల గుండె కలవారే ఆశకు దూరం అవుతారు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి, వివరించండి. అంటే ఈ మాట ఎవరు చెప్పారు? ఆతిథ్యం స్వీకరించిన వ్యక్తి చెప్పారు. ఎవరితో చెప్పారు? సక్తుప్రస్తుడితో చెప్పారు. అంటే మీరు ప్రశ్నలు వస్తున్నప్పుడు పాఠం మీకు పూర్తిగా అర్థమైంటే ఏ వాక్యం ఏ సందర్భంలో ఎవరు చెప్పారు అనే దాన్ని మీరు జాగ్రత్తగా మననం చేసుకోవాలి. ఇక్కడ దయగల గుండె కలవారి ఆశకు దూరం అవుతారు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి, వివరించండి అని ప్రశ్న అనమాట. దయగల గుండె కలవారు, చూడండి, దయగల గుండెవారు ఎవరికి ఏ కష్టం వచ్చినా సహించలేరు. అవసరమైతే తమ ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. వారికి దేనిపైన ఇచ్ఛ ఉండదు. ఇచ్ఛ అంటే ఆశ ఉండదు. వారి యొక్క హృదయము ఎంతో దయతో కూడి ఉంటుంది. దయాహృదయం లేని వారైతే వారు దానం చేయడానికి కూడా ముందుకు రారు. అంటే దయగల గుండె కలవారు ఎలాంటి ఆశలు ఉండవు. వాళ్ళకు తన దగ్గర ఉన్న ప్రతిదాన్ని దానం చేస్తూ ఉంటారు. సత్యహరిచంద్రులు లాంటి వాళ్ళు ఎంతో దాన ధర్మాలు చేశారు కదా. బలిచక్రవర్తి లాంటి వాళ్ళు, మీకు బలిచక్రవర్తి కథ మీరు విని ఉంటే తెలిసిపోతుంది. అలా విధంగా సత్యహరిచంద్రుడు కూడా సత్యం మాట మాట్లాడి ఎంతో చేశాడనమాట. ఇలాగా దయగల గుండె కలవారి ఆశకు దూరం అవుతారు, దీని మీద మీ అభిప్రాయం తెలపండి అనే ప్రశ్నకు సమాధానంగా దయగల గుండె కలవారు ఎవరికి ఏ కష్టం వచ్చినా సహించలేరని రాయాలి. అవసరమైతే తమ ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధపడతారని మనం చెప్పాలి. వారికి దేనిపైన ఆశ లేదా ఇచ్ఛ ఉండదు అని చెప్పాలి. దయాహృదయం లేని వారు దానం చేయడానికి ఎలాంటి ఇష్టపడలేరు అనే విషయాన్ని కూడా మనం చెప్పాలి. సరే, 5వ ప్రశ్న. ముంగిస దేహం పూర్తిగా బంగారంగా మారాలంటే ఏం జరగాలి? అంటే సక్తుప్రస్తుడి కథలో ప్రస్తావించబడినటువంటి ముంగిసకు కొద్ది భాగం బంగారమయమైంది, మిగిలిన భాగం కూడా బంగారమయం కావాలి అంటే ఏం జరగాలి? సక్తుప్రస్తుడి లాగా ధర్మబుద్ధిగా ఒక దాత ఉండి ఆ దాత దానం చేసే ప్రదేశంలో సంచరిస్తే ఏమవుతుంది? మిగిలిన ముంగిస యొక్క మిగిలిన దేహం కూడా సువర్ణమయమవుతుంది లేదా బంగారమయమవుతుంది. సో అలా జరగాలంటే ఏం జరగాలి? చూడండి జాగ్రత్తగా. సక్తుప్రస్తుడి లాగా ధర్మబుద్ధి గల దాత ఉండాలి. అటువంటి వారు అతిథి పాదాలు కడిగిన చోట ముంగిస తిరిగితే దాని శరీరంలోని 2వ భాగం కూడా బంగారుమయంగా మారుతుంది. ఇది 5వ ప్రశ్న. అర్థమైందా? సరే, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, 6వ ప్రశ్న ఇక్కడ కనిపిస్తోంది. నేను కొంచెం జూమ్ చేస్తున్నాను, మీకు స్పష్టంగా సమాధానం కనిపించాలి కదా. సరే, 6వ ప్రశ్న. సక్తుప్రస్తుడు సర్వభూత కోటిని దయతో చూసేవాడు కదా, అంటే ఏమిటో మీ మాటల్లో వివరించండి అని ప్రశ్న. ఎలా చెప్పగలుగుతాం సర్వభూత కోటిని దయతో చూసేవాడని? సర్వభూత కోటి అంటే సర్వభూతాలు అంటే ప్రపంచంలోని అన్ని జంతువులు, సర్వప్రాణులు అని అర్థం. సర్వభూత కోటి అంటే సర్వప్రాణులు. చూడండి జాగ్రత్తగా. సర్వభూత కోటి అంటే సర్వప్రాణులు. మనిషికి ఉన్నట్లే అన్ని ప్రాణులకు ఏముంటుంది? ఆకలి దప్పులు ఉంటాయి, ఆకలి కూడా ఉంటుంది. అన్ని ప్రాణుల యొక్క ఆకలిని తీర్చాలి. ఆవులు, గేదెలు మొదలగు జంతువులకు కూడా ఆహారం పెట్టాలి, వృక్షాలకు నీళ్లు పోయాలి. ఇలా అన్ని ప్రాణులు ఎంతో దయ చూపాలి. సో ఇవన్నీ పాటిస్తున్నాడు కాబట్టే సక్తుప్రస్తుడు సర్వభూత కోటిని దయతో చూసేవాడు అని మనం చెప్పగలుగుతాము. ఓకేనా? సరే, 7వ ప్రశ్న. ఈ కథకు ఇంకేం పేరు పెట్టవచ్చు, ఎందుకు కారణాలు రాయండి. ఇది ప్రశ్న. ఈ కథలో సక్తుప్రస్తుడు దాన ధర్మాలను, ధర్మబుద్ధిని ప్రధానంగా వివరించింది కాబట్టి ఈ పాఠానికి మనం ఇంకొక పేరు ఏమని పెట్టవచ్చు? సక్తుప్రస్తుడు ధర్మబుద్ధి అని పెట్టవచ్చు. అదేవిధంగా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి దివ్యలోకాలు చేరాడు కాబట్టి అన్నదానం యొక్క మహిమ అని కూడా ఈ పాఠానికి మనం పేరు పెట్టుకోవచ్చును. ఇవి 4-5 వాక్యాలలో సమాధానం రాయగలిగినటువంటి ప్రశ్నలు. సరే, 10 వాక్యాలలో సమాధానం రాయగలిగినటువంటి ప్రశ్నలు ఏంటి అనేది మీరు చూడండి.
ఇక్కడ ఏముంది 10 వాక్యాల్లో సమాధానం రాయగలిగినటువంటి ప్రశ్నలలో మొదటి పాఠం జాగ్రత్తగా చూడండి. ధర్మరాజు, నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను, ధర్మరాజు సక్తుప్రస్థుడు ఇద్దరు దానాలు చేశారు కదా, వీరిద్దరిలో ఎవరిది గొప్ప దానం ఎందుకు అని అడుగుతున్నారు. ఇద్దరిలో సక్తుప్రస్థుడి దానం గొప్పది కదా, ఎందుకు? సక్తుప్రస్థుడు దానం చేసిన ప్రదేశంలో ముంగిస తిరగడం వల్ల దాని దేహం బంగారమయమైంది. అదేవిధంగా ఏం జరిగింది, ధర్మరాజు కూడా దానం చేసే అశ్వమేధ యాగ ప్రదేశానికి ముంగిస వచ్చినప్పటికీ దాని దేహము బంగారమయం కాలేదు. అందువల్ల ఇది సింపుల్. సో దీన్ని మనం డీటెయిల్గా 10 వాక్యాలలో సమాధానం రాయాలి కాబట్టి జాగ్రత్తగా మీరు చూడండి. ఇద్దరిలో సక్తుప్రస్థుడి దానం గొప్పది. అతను ఏ పూట కాపూట దొరికిన దాన్ని తిని జీవితం గడుపుకునేవాడు. కేవలం రాలిన ధాన్యపు గింజలను సేకరించి దంచి పిండి చేసి దానిని ఇంట్లో వండుకొని ఉన్న నలుగురు ఆ రోజుకు మాత్రమే తినేవారు. అంటే వాళ్ళు ఇంకా వేరే భవిష్యత్తులో మనకు ఏమైనా సమస్య వస్తుంది దాచిపెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ఏ రోజుకు ఆ రోజు మాత్రమే తీసుకునేవారు. ఒకరోజు సక్తుప్రస్థుడితో పాటు కుటుంబంలోని వారంతా ఆహారం తినబోతున్న సమయంలో ఏం జరిగింది, ఒక వృద్ధుడు ఆకలితో వచ్చాడు. చూసారా, ఒక వృద్ధుడు ఆకలితో వచ్చాడు. తర్వాత ఏం జరిగింది చూడండి, జాగ్రత్తగా చూడండి. నేను కొంచెం జూమ్ చేశాను. ఒక వృద్ధుడు ఆకలితో ఒక వృద్ధుడు ఆకలితో వచ్చాడు. ఇక్కడ ఉంది కదా, వారు వచ్చిన అతిథికి ఉన్నదంతా పెట్టేశారు. అంటే సక్తుప్రస్థుడు భాగం, ఆయన భార్య భాగం, కొడుకు మరియు కోడలు, ఈ నలుగురు తాము భుజించాల్సిన ఆహార పదార్థాలన్నింటినీ కూడా సక్తుప్రస్థుడికి దానం చేశారు. తాము ఆకలితో ఉన్నప్పటికీ కూడా ఇంటికి వచ్చిన వృద్ధుడిని ఆకలి తీర్చడానికే వారు ప్రయత్నం చేశారు. కానీ తమ మాత్రం ఆకలితో మలమటించిపోతామని ఆలోచన వారికి రాలేదు. అందువల్ల సక్తుప్రస్థుడి దానం చాలా గొప్పది. ధర్మరాజు తనకున్నదంతా దానం చేయలేదు. దానం చేశాక కూడా ధర్మరాజు వద్ద ఎంతో సంపద ఉంది కాబట్టి సక్తుప్రస్థుని అన్నదానం కన్నా ధర్మరాజు యొక్క అన్నదానం కన్నా సక్తుప్రస్థుని యొక్క అన్నదానం చాలా గొప్పదని మనం చెప్పవచ్చును. సరే, ఈ కథను సొంత మాటల్లో రాయండి. అంటే ఇది మీరు సొంత మాటల్లో రాయాల్సిన కథ, మీ మాటల్లో రాయవచ్చును. ఇక్కడ చిన్నగా ఉంది, ఈ ప్రశ్న అవసరం లేదు, దీన్ని ఎవరు సొంత మాటల్లో రాయమని అడగరు. సో ఐఎమ్ జస్ట్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, సరే. నెక్స్ట్ ఏముంది, ఇవి ప్రశ్నలు సమాధానాలు. తర్వాత చూడండి, ఈ కథ ఆధారంగా మానవులందరూ అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలు. ఇంకొక ప్రశ్న ఇది, మానవులందరూ అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలు ఏంటి అని అడుగుతున్నారు. మంచి లక్షణాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, జాగ్రత్తగా చూడండి. జూమ్ చేస్తున్నాను, తర్వాత చూడండి. తినడానికి ఆహారం సంపాదించుకోవడానికి ఏ పాపానికి మనం ఒడిగట్టరాదు. తినడానికి అంటే ప్రతి ఒక్కరూ మానవులు అనేవారు తమ యొక్క ఆహారాన్ని సంపాదించుకునే పద్ధతిలో ఎలాంటి పాపాలను చేయరాదు. రెండవ మంచి లక్షణం, ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించాలి. మూడవ లక్షణం, అతిథిని క్షేమ సమాచారం అడిగి అతని యొక్క ఆకలి బాధను కూడా తీర్చాలి. నాలుగవ లక్షణం, ఆకలితో బాధపడే మనిషి లేదా ప్రాణికి అన్నం పెట్టడం కంటే మించిన దానం లేనే లేదని మనం గ్రహించాలి. తమకున్నంతలో ఇతరులకు దానం చేయాలనే విషయాన్ని కూడా మనం ఈ పాఠం ఆధారంగా నేర్చుకోవాల్సినటువంటి మంచి లక్షణాలు. విన్నారు కదా పిల్లలు, ఇవి ప్రశ్నలు సమాధానాలు. అర్థాలు చూద్దాం. ఆప్తులు అంటే హితులు అని, పుణ్యకాలం అంటే మంచి సమయం అని, మనసు వికలమైపోవడం అంటే బాధతో నిండిపోవడం అని, ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే ఎవరైనా పాపం చేస్తే దానికి పరిహారం, పాపం పోవడానికి చేసేదాన్నే మనం ప్రాయశ్చిత్తం అంటారు. నిర్విరామంగా అంటే విశ్రాంతి లేకుండా, ధర్మబుద్ధి అంటే ధర్మం యొక్క గుణం, ఒడికట్టడం అంటే సిద్ధపడడం, కన్నుమూయు అంటే చనిపోవు, సంగ్రామం అంటే యుద్ధం. ఇవి అర్థాలు. తర్వాత వ్యతిరేక పదాలు ఉన్నాయి, వాటిని చూద్దాం. అసంతృప్తి అనేదానికి వ్యతిరేక పదం ఏంటి? సంతృప్తి. విరామానికి నిర్విరామంగా అని అర్థం, విరామానికి వ్యతిరేకం నిర్విరామం అని అర్థం. అధర్మానికి వ్యతిరేకం ధర్మం, అనాదరణకు ఆదరణ, పాపం పుణ్యం. ఇవి వ్యతిరేక పదార్థాలు. ప్రకృతి వికృతులు పుణ్యము, ధర్మము ధమ్మము, కృష్ణుడు కన్నడు, వృద్ధ పెద్ద. ఓకే, ఇవి. నెక్స్ట్ పర్యాయ పదాలు అంటే ఒక పర్టికులర్ పదానికి ఇంకా వేరే పదాలు ఉంటే దాంట్లో పర్యాయ పదాలు అంటాం. బంగారానికి పర్యాయ పదాలు ఏంటి? సువర్ణం, పసిడి, కనకం.
నెక్స్ట్ కుమారుడుకు పర్యాయపదం ఏంటి? తనయుడు, పుత్రుడు, కొడుకు. భార్యకు పర్యాయపదం పత్ని, ఇల్లాలు, ఆలి. సొంత వాక్యాలలో రాయడం. ఇవి చివరగా చెప్పాల్సినటువంటి విషయం. సొంత వాక్యాలలో పుణ్యకాలాన్ని సొంత వాక్యంలో రాస్తే, పుణ్యకాలం అంటే మంచి సమయం. వాక్యాల్లో చూడండి, పుణ్యకాలంలో నది స్నానం చేసి దానాలు చేస్తే మంచిదంటారు. పుణ్యకాలంలో అనేకమైనటువంటి మంచి కార్యాలు ప్రజలు చేస్తారు, అంతే కదా. మా తాతగారు పుణ్యకాలం చూసుకొని ఏ పనైనా ప్రారంభిస్తారు అనేది కూడా సొంత వాక్యమే. మనసు వికలం అంటే మనసు బాధతో నిండిపోవడం. సో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిని చూసి నా మనసు వికలమైంది, అదే కదా. ఇటీవల ఏం జరిగింది? చైనాలో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్, భారత చైనాల సరిహద్దుల్లో జరిగినటువంటి దాన్ని చూసిన తర్వాత మనసు వికలమైంది, మన మనసు వికలమైంది. అంటే కొంతమంది చనిపోయినారు కదా సైనికులు. చైనా భారత సరిహద్దు ప్రమాదం అనకూడదు, చైనా మరియు భారతదేశం యొక్క సరిహద్దు వివాదంలో మరణించినటువంటి సైనికులను చూసి నా మనసు వికలమైంది అని మనం చెప్పవచ్చు మన సొంత వాక్యంలో. ప్రాయశ్చిత్తం అంటే పాపం చేయడానికి చేసే పని. తెలిసి పాపం చేస్తే మనం ప్రాయశ్చిత్తం ఉండదంటారు. అంటే ఏదైనా మనం తెలిసి పాపం చేసినామనుకోండి, దానికి ప్రాయశ్చిత్తం అంటే పరిహారం లేదు, తప్పనిసరిగా నరకానికి వెళ్తారని పెద్దలు చెప్తారు. అందువల్ల తెలిసి ఎలాంటి పాపానికి మనం ఒడిగట్టకూడదు, చేయకూడదు. సో ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? పరిహారం. సో పరిహారం అంటే ఏంటి? మనం ఏదైనా పాపం చేస్తే ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి చేసేటువంటి పని అది. నిర్విరామంగా అంటే విరామం లేకుండా, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలని నిర్విరామంగా కృషి చేస్తున్నాను అని ఒక సొంత వాక్యం. ధర్మబుద్ధి లేదా ధర్మగుణం, నేను ధర్మబుద్ధి కలిగి నడుచుకుంటాను. ధర్మరాజు ధర్మబుద్ధి కలిగినవాడు, హరిశ్చంద్రుడు ధర్మబుద్ధిని కలిగినవాడు. ఇలాంటి పదాలు మనం రాయవచ్చును. ఒడి కట్టడం అంటే అన్నిటికీ సిద్ధపడడం. నా మిత్రుడు పర్వతాలు ఎక్కడానికి ఒడి కట్టాడంటే సిద్ధం అయ్యాడు. ప్రభుత్వం ఎంతో మంచి కార్యాలు చేయడానికి ఒడి కట్టింది అని చెప్పవచ్చు. ఇవి ఈ పాఠంలోని అర్థాలు, పర్యాయ పదాలు, సొంత వాక్యాలు, వ్యతిరేక పదాలు మరియు ఇంకా ప్రశ్నలు, సమాధానాలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. ఇది అతిథి మర్యాద అనే పాఠానికి సంబంధించినటువంటి పూర్తి ప్రశ్నలు సమాధానాలతో కూడినటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదా సారాంశం. మీరు ఈ పాఠం యొక్క దీన్ని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటే మీ మిత్రులందరికీ ఈ వీడియో లింకును షేర్ చేసి వారు కూడా చూసి దీని నుంచి ఉపయోగం పొందే విధంగా మీరు సహాయపడండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోల ద్వారా నేను 7వ తరగతికి సంబంధించి మ్యాథమెటిక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాను, అదేవిధంగా తెలుగులో పాఠాలు చెప్తున్నాను. తప్పనిసరిగా మీకు నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేసి దీన్ని సబ్స్క్రిప్షన్ కూడా చేయాలని, లైక్ చేయాలని